సత్య రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం 21 మంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా డ్రోన్ తో వెతుకుతున్నారు అని చెప్పారు. ఇంకేమైనా తెలుసాయా వివరాలు? ప్రస్తుతానికి 21 మందిని అధికారికంగా గుర్తించారు. అయితే అందులో కేవలం 12 డెడ్ బాడీస్ని మాత్రమే ఐడెంటిఫై చేశారు. వాళ్ళ బంధువులను తీసుకొచ్చి మిగతా 8 మంది మృతదేహాలని 9 మంది మృతదేహాలని గుర్తించాల్సి ఉంది. 7 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళందరినీ కూడా కాకినాడ జీజీహెచ్కి తరలించారు. ఇక్కడ అంటే పచ్చని పైర్ల మధ్య ఒక విషాదకరమైన వార్త అంటే ఇదే. కోనసీమలో పచ్చని కోనసీమలో ఒక చిచ్చులాగా ఈ బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అభం శుభం తెలియని కార్మికులు చనిపోతూ ఉన్నారు. పట్టకూటి కోసం ఉదయాన్నే క్యారేజ్ చేతపట్టి ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా సాయంత్రం వెళ్ళిపోతారు. ఇంకా మధ్యాహ్నం సమయం బ్రేక్ ఇచ్చారు. భోజనం టైంలో మళ్ళీ పనులు మొదలుపెట్టారు. కొద్దిసేపటికే అనుకోని విధంగా ఒక బ్లాస్ట్ చుట్టూ ఉన్నటువంటి గ్రామం ఏదైతే వేట్లపాలెం చుట్టూ ఉన్నటువంటి ఇళ్లకు అద్దాలు కూడా పగిలిపోయినాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఏం జరిగిందో తెలియని క్రమంలో వచ్చి కాపాడే లోపే 21 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం విగతజీవుల్లో పడున్నటువంటి ఆ డెడ్ బాడీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి గుర్తించి ఆ పోలీసుల సమక్షంలో ఆ బంధువుల పేరు చెప్పి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎవరిని తట్టినా కన్నీటి పర్యంతంగా వాళ్ళంతా కూడా బాధిస్తున్నటువంటి పరిస్థితి. అంబులెన్సులు దాదాపుగా 10 అంబులెన్సులు ఇక్కడ చేరుకున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొని ఉన్నారు. ఆ మృతదేహాలను తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ చేరుకుంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు హుటాహుటిన విజయనగరం నుంచి కాకినాడగా బయలుదేరినట్టుగా సమాచారం అందుతుంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన సంబంధించినటువంటి ఎంపీ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కందులు దుర్గేష్ కూడా అంటే నేతలంతా కూడా చేరుకుంటున్నారు. ఈ ఘటన యావత్ అంటే ఒక విషాదకరమైన ఘటన అని చెప్పొచ్చు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి స్పాట్ మొదట ఇదే స్పాట్లో ఇక్కడ ఘటన జరిగింది. షెడ్డు అంటే ఈ క్రాకర్స్కి సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతున్నాయో ఇక్కడ పూర్తిగా దీని వెనక మొదటగా జరిగిన షెడ్ మొత్తం పూర్తిగా కాలిపోయిన విడిభాగాలు చూడొచ్చు. ఇక్కడే ఆ సూర్యకారానికి సంబంధించినటువంటి శకలాలు ఒకసారి చూసుకోవచ్చు. ఆ గుట్టల కింద పడి ఉన్నటువంటి అంటే ఇక్కడ ఇలా వర్కులు చేసేటప్పుడు ఈ సూర్యకారానికి సంబంధించినటువంటి కలిపేటువంటి ఆ పరిస్థితులు అనుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ ఇవన్నీ కూడా బస్తాల కింద పోస్తున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ఈ క్రాకర్స్కి సంబంధించి వాడేటువంటి సూర్యకారం అంటే మన మతాబుల్లో కానివచ్చు లేదంటే క్రాకర్స్కి సంబంధించినటువంటి వస్తువుల్లో కానివచ్చు గుప్పల కింద వేస్తున్నాయి. ఇక్కడి నుంచి వీళ్ళు మోసుకెళ్ళి ఇక్కడ వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ మిషనరీ ప్యాకింగ్ చేసే మిషనరీ దగ్గర నుంచి వాళ్ళంతా కూడా ఇక్కడే కూర్చుని అక్కడ మతాబిల్లో పెట్టేటువంటి లేదంటే ఇక్కడ మందుగుండి సామాగ్రిలో పెట్టేటువంటి ఇసుక గుట్టలు ఉన్నాయి. పూర్తిగా కాలిపోయినాయి. ఇది ఆకాశంలోకి వెళ్ళేటువంటి ఏవైతే ఇక్కడ క్రాకర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక్క ఉదిటిన మొత్తం కాలిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు కూడా అంటే బాణసంచా కేంద్రం ఇక్కడ మొదలుకొని రెండో ప్రమాదం ఇక్కడ జరిగింది. అక్కడ ఆ మూలన షెడ్ మన పూర్తిగా లేదు. మొత్తం అంటే ఒక చిల్లు పడిపోయి ఆ భూములోంచి మొత్తం గొయ్యి పడిపోయినటువంటి దృశ్యాలు ఇవి. ఇక్కడ నుంచి 3వ ప్రమాదం మళ్ళీ షెడ్ పూర్తిగా లేచిపోయింది. 4వ ప్రమాదం ఇంకా పగలొస్తూ ఉన్నాయి. ఆ పక్కనే ఆ షెడ్లు మొత్తం ఐరన్కి సంబంధించిన పైపులు మొత్తం మెల్ట్ అయిపోయిన దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నుంచి అంటే సరౌండింగ్ మొత్తంలో ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళు ప్రమాదం జరిగిన వెంటనే వెనకాల చూసుకోవచ్చు. ఒకసారి ఆ చేలల్లోకి పరుగులు తీశారు ప్రాణాలు కాపాడుకునేందుకు. అంటే వెనక వైపు చాలామంది పరిగెట్టారు. కాలువలోకి కొంతమంది దూకేశారు. అంటే వాళ్ళు పాపం పొట్టకుట్టు కోసం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడ చేరుకున్నప్పటికీ వీళ్ళ మృత్యువు ఈ రకంగా అంటే రోజువారీ కూలీలు పని చేసుకునే క్రమంలో కొంతమంది అంటే కూతురు పెళ్లి కోసం కొంతమంది కష్టపడాలనే ఉద్దేశంతో రావడం, కొంతమంది తన కొడుకు చదువు కోసం ఏదో రకంగా నేను కష్టమైనా సరే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం. వాళ్ళంతా కూడా ఇక్కడికే చేరుకున్నారు. కాసేపట్లో వాళ్ళంతా భోజనాలు చేశారు. పనులు మొదలెట్టుకుని 2 గంటలు వెళ్ళిపోవాలి. చూడొచ్చు ఇది రెండో షెడ్డు ఇంకా ఆర్పుతూ ఉన్నారు. ఆ చేలు చూడొచ్చు ఎంతమంది పరుగులెట్టుంటే ఆ చేలు పూర్తిగా తొక్కిన దృశ్యాలు చూడొచ్చు. అంటే ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వాళ్ళంతా ఆ చేలగట్టులో వెళ్ళిపోయిన దృశ్యాలు ఇవన్నీ. అంటే డ్రమ్స్ అన్నీ కూడా వెనక్కి ఎగిరిపోయినాయి. బాణసంచా డ్రమ్స్కి సంబంధించి వీళ్ళు ఏదైతే నిల్వ ఉంచేటువంటి మందుగుడ్డి సామాగ్రి ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా వెనకాల ఐరన్ డ్రమ్స్ కూడా పూర్తిగా ఆ చేలల్లోకి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది ఈ చేలాల నుంచి పరిగెట్టుకుంటూ మొత్తం పూర్తిగా వాళ్ళు వెళ్ళినప్పటికీ అక్కడ ప్లాస్టిక్ డ్రమ్స్ కానవచ్చు, ఐరన్ డ్రమ్స్ కానవచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు ఈ పటాస్కు సంబంధించి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా శకలాలు ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు అంటే ప్రాణాలు కాపాడుకునే సమయాల్లో ఒక్క ఉదుటిన ఏం జరుగుతుందో తెలియని క్రమంలో ఇక్కడి నుంచి కొంతమంది చనిపోయారు. ఆ పక్కన షెడ్లో కొంతమంది చనిపోయారు. కొంతమంది చెల్లాచెదరిగా పారిపోయారు. ఇగో ఇక్కడ వీళ్ళు వేరే వస్తువులు తయారు చేసి ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ సూర్యకారానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇవన్నీ కూడా బస్తాలు మొత్తం కూడా ఇక్కడ పెట్టి కూర్చున్నారు. అంబులెన్స్లు చూడొచ్చు. ఏదో ఒక ఇక్కడ
పూర్తిగా ఒక విధ్వంసం జరిగినట్టు అంబులెన్స్లు, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు అంతా చేరుకుని ఉన్నారు, నేతలంతా చేరుకున్నారు. పూర్తిగా అంటే ఒక విషాదకరమైనటువంటి వార్త అని చెప్పాలి. యావత్ రాష్ట్రానికి సంబంధించిన నాయకులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఈ శకలాలు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి అక్కడ వాహనాలు కాలిపోయిన దృశ్యాలు చూడొచ్చు. దాదాపు 4 వాహనాలు పూర్తిగా అగురికి ఆహుతైపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంటే అంత పెద్ద మొత్తంలో ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిన విధంగా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి వాహనాలు కూడా చూసుకోవచ్చు. అంటే వాహనాలే అంత మెల్ట్ అయిపోయి కాలిపోయినాయి అంటే ఇక మనుషుల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది మనం ఊహించగలదు. ఆ ప్రాణాలు దక్కించుకునే క్రమంలో చివరి నిమిషంలో ఎవరైనా కాపాడతారని అనుకున్నారు, కానీ పూర్తిగా మంటల్లో క్షణాల్లో ఈ బాణసంచ ధాటికి ఏదైతే ఆ మందుగుండి సామాగ్రికి పూర్తిగా కాలిపోయి మసైపోయారు. ఇంకా 9 మందిని గుర్తించాల్సింది డెడ్ బాడీని. ఆ బంధువులు వచ్చి ఆర్తనాదాలు మిన్నంటున్నాయి. మా కుటుంబంలో సభ్యుడు మాకు అప్పచెప్పండి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కొంతమంది 7 ఇంకా కోలుకోవాల్సింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో సామర్లకోట ఆసుపత్రిలో ఒక వ్యక్తి ఉన్నారు. కాసేపట్లో చంద్రబాబు కూడా సీఎం చంద్రబాబు కాకినాడ చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో బాధితులతో మాట్లాడబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేయాలనేది స్థానిక ఎంపీ తంగళి ఉదయ్ శ్రీనివాస్ కూడా నిన్న టీవీ9తో మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బాధితులందరినీ కూడా వాళ్ళందరికీ కోలుకునే విధంగా వైద్యం అందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఆల్ రైట్ సత్య.